మనం సంపాదించే డబ్బు 24 గంటలు మీకోసం పని చేయాలని అనుకుంటున్నారా? నెమ్మదిగా, చిన్నగా మొదలుపెట్టి చివరికి 1,00,00,000 లేదా 2,00,00,000 రూపాయలు ఎలా చేయవచ్చో మీకు తెలుసా? ఇప్పుడే మొదలు పెట్టవలసిన ముఖ్యమైన అంశం ఏమిటో తెలుసా? ఫ్రెండ్స్, చాలా మందికి డబ్బు సంపాదించడం తెలుసు. కానీ ఆ డబ్బును ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ ఎలా గ్రో చేసుకోవాలో తెలియదు. మీ జీవితంలో ఫినాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి మనం ఇప్పుడే ఒక బలమైన ఫినాన్షియల్ సిరీస్ అనేది ప్రారంభిస్తున్నాం. ఈ సిరీస్ లో మొదటి భాగం పార్ట్ 1 ఈ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈ రోజు మనం 3 ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. మొదటిది డబ్బు పెంచే చక్రవడ్డీ శక్తి, అదేనండి ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. రెండవది చాలా ముఖ్యం, అది ఇన్ఫ్లేషన్. మీ డబ్బు ఐస్ లాగా కరిగిపోవడానికి కారణం ఇన్ఫ్లేషన్ వల్లనే. ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ అనేది మన భారతదేశానికి దాదాపుగా 7% పైగా ఉంది. మనం ఏం చేస్తున్నాం? మన సేవింగ్స్ అకౌంట్ లో కొంచెం మొత్తాన్ని డబ్బును పెట్టి సంవత్సరానికి ఇంత ఎఫ్డీలు చేసి ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మనమైతే పెడుతున్నాం. వాళ్ళు దగ్గర 6-7% పర్ యానం ఇంట్రెస్ట్ ని అయితే మనం తీసుకుంటున్నాం మన సేవింగ్స్ అకౌంట్ నుంచి. అదే ఇన్ఫ్లేషన్ రేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎప్పుడు ఈక్వల్ గానే ఉంది. సో మీరు పెట్టిన డబ్బు అనేది అలానే ఉంటుంది తప్ప అది పెరగడం జరగదు అండ్ మీరు గ్రో అవ్వడం జరగదు. ఈ వీడియోలో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనీని ఎలా కాంపౌండింగ్ చేసుకోవాలి అండ్ స్టాక్ మార్కెట్ ని మొత్తం విషయాలు మనం అనేది కవర్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అసలు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఎలా పనిచేస్తుంది? సో ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో 2 సెగ్మెంట్స్ ఉన్నాయండి. అదేంటో కాదు, ఒకటి ప్రైమరీ మార్కెట్, ఇంకొకటి సెకండరీ మార్కెట్. ఓకే, లెట్ స్టార్ట్ ది లెర్నింగ్ టుడే. మొదటగా నేను మాట్లాడాలనుకుంటున్నది ఇన్ఫ్లేషన్ గురించి. చాలా మంది వారు కష్టపడి సంపాదించిన డబ్బును సేవింగ్స్ అకౌంట్ లో పొదుపు ఖాతాలో పెడతారు. కానీ ఒక చేదు నిజం ఏంటంటే బ్యాంకులు మీకు ప్రతి సంవత్సరం మీరు కనుక అట్లా సేవింగ్స్ అకౌంట్ లో గానీ పెడితే మీకు ఇచ్చే వడ్డీ రేటు 3-4% మాత్రమే. అదే మీరు ఎఫ్డి గానీ చేస్తే వాళ్ళు ఇచ్చే రేటు 7-10% మధ్యలో ఉంటుంది. బ్యాంక్ నుంచి బ్యాంకు వేరీ అవుతుంది. కానీ ఒక చేదు నిజం ఏంటంటే మన భారతదేశపు ఇన్ఫ్లేషన్ అనేది మన డబ్బును, మన సేవింగ్స్ యొక్క డబ్బును ప్రతి సంవత్సరం 5-7% వరకు తగ్గిస్తుంది. నిన్న 100 రూపాయలకు వచ్చిన వస్తువు వచ్చే ఏడాది 107 రూపాయలు అవుతుంది. మీరు మీ పొదుపు ఖాతాలో అంటే సేవింగ్స్ ఖాతాలో మనీ కనుక ఉంచితే మీకు బ్యాంకు వాళ్ళు ఇచ్చే డబ్బు 3% మాత్రమే. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 7% ఉంది అండ్ మీకు సేవింగ్స్ నుంచి వచ్చేది 3% మాత్రమే వడ్డీ పర్ ఇయర్. మీరు లాస్ అవుతున్నారా లేదా ప్రాఫిట్ అవుతున్నారా? మీ డబ్బు విలువ పెరుగుతున్నట్టా లేదా తగ్గుతున్నట్టా? మీకే వదిలేస్తున్నాను. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్. అండ్ మీరు చేయవలసింది ఏంటంటే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే శక్తిని ఉపయోగించి మీ డబ్బును అనేది ప్రాఫిట్స్ లోకి తీసుకువెళ్ళాలి. ఐన్స్టీన్ అనే వ్యక్తి ఆల్రెడీ ఒక 8వ వండర్ ఏంటంటే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని ఎప్పుడో వివరించారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, రమేష్ మరియు సురేష్. రమేష్ ప్రతి నెల 5,000 సేవింగ్స్ అకౌంట్ లో పెడతారు. 20 ఏళ్ల తర్వాత అతని అకౌంట్ లో 12 లక్షలు జమ అవుతుంది వడ్డీ లేకుండా. ఇంకొక వ్యక్తి సురేష్, ఇతను స్టాక్ మార్కెట్ లో లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 20 ఏళ్ల తర్వాత చక్రవడ్డీ కారణంగా అంటే కాంపౌండింగ్, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా అతనికి వచ్చే మొత్తం 50 లక్షల రూపాయల కంటే ఎక్కువగా అవుతుంది. చూసారా, 12 లక్షల రూపాయల పెట్టుబడే. కానీ రమేష్ కంటే సురేష్ కు వచ్చిన అమౌంట్ అనేది 5 రెట్లు ఎక్కువ. ఎంత త్వరగా మీరు మీ ఇన్వెస్టింగ్ జర్నీని మొదలు పెడితే అంత త్వరగా అంత డబ్బుని మీరు సంపాదించగలరు. అందుకే ఇన్వెస్టింగ్ ఈజ్ ఫ్యూచర్ అంటారు. ఇక మన అసలైన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అంటే కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రజల నుంచి డబ్బు సేకరించి వారి యొక్క కంపెనీ అభివృద్ధికి యూజ్ చేసుకుంటారు. అంటే ఏంటంటే ఇక్కడ అర్థం, స్టాక్ మార్కెట్ అనేది ఈ కంపెనీస్ కి ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఈ డబ్బు మీరు ఇచ్చినందుకు కంపెనీలు మీకు ఓనర్షిప్ గా షేర్లు ఇస్తాయి. దానినే మనం షేర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఉందనుకోండి. రిలయన్స్ కంపెనీ అనేది వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ ఇన్ ద స్టాక్ మార్కెట్ అండ్ నిఫ్టీలో అండ్ మన మార్కెట్ క్యాప్ లో ఒక టాప్ లో ఉన్న ఒక స్టాక్. ఈ స్టాక్ యొక్క ప్రైస్ ఒకటి ఉంటుందండి. ఈ స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1,500 1500 అండ్ మార్కెట్ క్యాప్ వచ్చి 20,000 కోట్లు అనుకుందాం. సో ఈ 20,000 కోట్లు మార్కెట్ క్యాప్ డివైడెడ్ బై ఈ 1,500 స్టాక్, ఒక స్టాక్ ప్రైస్ వచ్చి 1,500. సో ఈ మార్కెట్ క్యాప్ డివైడెడ్ బై షేర్ ప్రైస్ మనం కానీ వేసినట్లయితే మార్కెట్ లో ఎన్ని రిలయన్స్ షేర్లు ఉన్నాయి అనేది వస్తుంది. సో అన్ని రిలయన్స్ షేర్లు అనేవి ఈ మార్కెట్ లో ట్రేడ్ అవుతాయి. సో
మనలాంటి వాళ్ళు అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఆ షేర్లని కొనవచ్చు. మీరు ఆ రిలయన్స్ షేర్‌లో ఎన్ని షేర్లను ఇన్వెస్ట్ చేయొచ్చు? ఒక షేర్ ఫర్ ఎగ్జాంపుల్ 1500 అనుకుంటే 10 షేర్లు కొనడానికి మీకు 15,000 అవుతుంది కదా! సో, రిలయన్స్ మీకు ఇండైరెక్ట్‌గా తన కంపెనీలో షేర్ ఇచ్చినట్లు ఆర్ ఓనర్‌షిప్ ఇచ్చినట్లు. ఒక ఎగ్జాంపుల్ ఉందండి. ఏంటంటే ఒక కంపెనీలో మీరు 30% కంటే ఎక్కువ షేర్లు టోటల్ షేర్స్ టోటల్ షేర్స్ ఒకవేళ 100 ఉంటే మీరు కనుక 30 షేర్లు గాని ఆ కంపెనీ వాటాలో మీరు గాని హోల్డ్ చేస్తున్నట్లయితే మీకు బోర్డ్ మీటింగ్‌లో కూర్చునే అవకాశం కూడా దక్కుతుంది. సో, ఇప్పుడు అర్థమైంది గదా మీకు షేర్ అంటే ఏంటో. సో, మనం వీడియో స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం. ఒకటి ప్రైమరీ మార్కెట్, ఇంకొకటి సెకండరీ మార్కెట్ అని. సో, ఇప్పుడు ప్రైమరీ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఇది ఏదైనా సరే ఒక కంపెనీ మొదటిసారిగా స్టాక్ మార్కెట్‌లో వచ్చినప్పుడు లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ అనేది ఏమన్నా చేంజెస్ చేసినప్పుడు పనిచేస్తుంది. దీనినే మనం ఐపీఓ అని కూడా అంటాం. ఐపీఓ అంటే ఏంటో కాదండి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఏంటంటే కొత్తగా ఏదైనా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. అవన్నీ పాటించి ఆ స్టాండర్డ్స్ కానీ ఉంటే అది ఆ కంపెనీ మన స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది. అండ్ వెన్ ఆ కంపెనీ గనక మన స్టాక్ మార్కెట్‌లోకి వచ్చేటప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గర మనీ తీసుకొని వాళ్ళైతే ఐపీఓస్‌ని లాంచ్ చేస్తారు మన స్టాక్ మార్కెట్‌లో. అవి 2 టైప్స్ ఉన్నాయండి. మీరు గనక ఒక షేర్ కొనాలంటే స్టాక్ మార్కెట్‌లో 2 టైప్స్ ఉన్నాయి. అదేంటంటే మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్‌లో కొన్ని కంపెనీస్ ఉంటాయి. వాటి షేర్లు కొనొచ్చు. కొత్తగా కూడా ఐపీఓస్ అని లాంచ్ అవుతూ ఉంటాయి. పర్టిక్యులర్ డేట్స్‌లో అవి కూడా కొనొచ్చు మీరు. సో 2 టైప్స్ ఉన్నాయి. మీరు కానీ షేర్స్‌లో గాని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. ఈ ఐపీఓస్‌లో వచ్చేసి ఏంటంటే మీరు కనుక దగ్గర దగ్గర లాట్ సైజ్ అని ఒకటి ఉంటుంది. లాట్ సైజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ లాట్ సైజ్ ఏంటంటే ఇన్ని షేర్లు అనేవి మీకు ఇస్తాం. ఇంత అమౌంట్ పెట్టుబడి పెట్టండి. మీకు ఆ కంపెనీ లిస్టింగ్ అవుతుంది ఒక రోజు మన స్టాక్ మార్కెట్‌లో. ఆ రోజు ఏమవుతుందంటే ఆ కంపెనీస్ లిస్ట్ అయిన తర్వాత ఇన్ని షేర్లని ఇస్తారని ముందే చెప్తారు కదా! మీరు ముందే అప్లై చేసుకోవాలి. బిడ్డింగ్ చేసుకోవాలి ఐపీఓకి. మీకు కనుక ఆ ఐపీఓ కనుక మీకు పర్టిక్యులర్ కంపెనీది అలాట్ అయినట్లయితే మేబీ అది మోస్ట్‌లీ ఇప్పుడొచ్చే కంపెనీస్ అయితే ప్రాఫిట్స్ లోనే అలాట్ అవుతున్నాయి. ఒక 15,000 ఎగ్జాంపుల్ అనుకుందాం మీరు పెట్టుబడి పెట్టింది. అది కాస్త లిస్ట్ అయ్యే రోజు ఒక 20% ప్రాఫిట్లు ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఐపీఓ ట్రెండ్ లో. ఇక సెకండరీ మార్కెట్ గురించి తెలుసుకుందాం. సెకండరీ మార్కెట్ అంటే ట్రేడింగ్ అనుకోవచ్చు. ఈ సెకండరీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ మార్కెట్ మూవ్మెంట్స్ ని ఖచ్చితంగా మీరు టైం టు టైం క్యాప్చర్ చేస్తూ ఉండాల్సిందే. అదే మనం మాట్లాడుకున్న ప్రైమరీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం డేటా ఉంటే చాలు మన కంపెనీ గురించి. అంటే మంచిగా పర్ఫార్మ్ చేస్తుందా, టాప్ పర్ఫార్మింగ్ నిఫ్టీలో ఉన్న స్టాకా కాదా అని తెలిస్తే చాలు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు బ్లైండ్ గా ఇంకా ప్రైమరీ మార్కెట్. బట్ సెకండరీ మార్కెట్ జోలికి మాత్రం ప్రజెంట్ అయితే మీరు వెళ్ళకండి. ఈ సెకండరీ మార్కెట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకసారి ఐపీఓ గాని రిలీజ్ అయింది అనుకోండి మార్కెట్ లోకి, షేర్ మార్కెట్ లోకి ఆర్ స్టాక్ మార్కెట్ లోకి, వాటిని ఆ యొక్క షేర్స్ ని కొనడానికి బయ్యర్స్ అండ్ సెల్లర్స్ పోటీ పడుతూ ఉంటారు. ఇది బిడ్డింగ్ ప్రైస్ అండ్ ఆస్క్ ప్రైస్ కూడా అనొచ్చు. బిడ్డింగ్ ప్రైస్ అంటే ఏంటో కాదండి. ఇప్పుడు 1,500 రూపాయలు ఉంది రిలయన్స్ షేర్ ఫర్ ఎగ్జాంపుల్. నేను 1,450 రూపీస్ కే కొనాలనుకుంటున్నాను. 1,450 రూపాయలకే కొనాలనుకుంటున్నాను. అక్కడ బిడ్ చేశాను. ఎవరైనా 1,450 రూపాయలకి కానీ అమ్మితే మార్కెట్ లో నాకైతే ఆ షేర్లు వచ్చి అలాట్ అవుతాయి. నా డీమ్యాట్ అకౌంట్ లో పడతాయి. మనం కొన్న షేర్లు ఇవన్నీ మనం డీమ్యాట్ అకౌంట్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. మనం కనుక ఒక షేర్ కొన్నట్లయితే అది డీమ్యాట్ అకౌంట్ ద్వారా చేయాలి. మన డీమ్యాట్ అకౌంట్ లో మనీ యాడ్ చేసుకోవాలి. సో ఆ డీమ్యాట్ అకౌంట్ నుంచి మనీ అనేది కట్ అవుతాయి. మీరు ఎంతకైతే బిడ్ చేశారో ఆ అమౌంట్ ఆ డీమ్యాట్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఈ సెకండరీ మార్కెట్ లో మెయిన్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఆర్ ఎఫ్ఎన్ఓ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా అని అంటారు. ఇంకా ఈ సెకండరీ మార్కెట్ గురించి చెప్పుకోవాలంటే గోల్డ్ ఆప్షన్స్ గానీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గానీ, క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ గానీ, నేచురల్ గ్యాస్ కమోడిటీ ఆప్షన్స్ గానీ మీరు దీంట్లో పాల్గొనవచ్చు. ఈ స్టాక్ మార్కెట్ ని మొత్తం హ్యాండిల్ చేసేది 2 రెగ్యులేషన్ బోర్డ్స్. ఒకటొచ్చి సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది మన ఇండియన్ మార్కెట్ అంతటికి తల్లిదండ్రి లాంటిది. ఈ సెబీ అనేది స్టాక్ మార్కెట్ యొక్క స్టాండర్డ్స్ ను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మన భారతదేశంలో ముఖ్యంగా 2 స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. అదేంటో కాదు, ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ 2 ప్లాట్ఫామ్స్ లోనే అండి ట్రేడింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లోనే ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్స్ వల్లనే మనం భయం లేకుండా ఒక సేఫ్టీతో అనేది మనం ట్రేడింగ్ అనేది చేయగలుగుతున్నాం. ఆర్ షేర్లు లేదా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలుగుతున్నాం. ఈ రోజు మనం కేవలం ఆరంభం మాత్రమే నేర్చుకున్నాం. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనే ఈ పరుగులో మనం స్టార్ట్ చేసిన ఈ సిరీస్ అనేది
మీకు ఖచ్చితంగా ఒక ఐడియాని ఫినాన్షియల్ ఫ్రీడమ్ పరంగా ఇస్తుంది. మనం ఈ రోజు చూస్తున్న వీడియో మిషన్ ఫర్ స్టాక్ మార్కెట్ బిగినర్స్ పార్ట్ 1. ఈ విలువైన సిరీస్ లోని ఏ ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.